ఎపిసోడ్ 2 పటేల్ చౌక్లో మిస్టరీ గురువు. గుంటూరు రాత్రి 8:50. పటేల్ చౌక్ బస్టాండ్ దగ్గర వెలుతుర్లు మసకబారుతున్నాయి. రోడ్డు పక్కన టీ షాప్, అక్కడ కొందరు యువకులు నవ్వుతూ మాట్లాడుతున్నారు. వెంకటేష్ మెల్లగా అక్కడికి వచ్చి చుట్టూ చూస్తూ ఎవరో ఎదురు చూస్తున్నట్టు నిలబడతాడు. అతని మనసులో భయం, ఆసక్తి కలిసిపోతాయి. ఒక రహస్యమైన పరిచయం. ఒక వృద్ధుడు మంచి తెలివైన చూపుతో, సాధారణ వస్త్రధారణలో అక్కడికి నడుచుకుంటూ వచ్చి వెంకటేష్ పక్కన నిలబడతాడు. అతని చేతిలో పుస్తకం. అతను టీ ఆర్డర్ చేస్తూ వెంకటేష్ వైపు చూసి నవ్వుతాడు. వృద్ధుడు: బాగా ఆలోచిస్తున్నావు కదా? జీవితాన్ని మార్చాలని అంత తపన? వెంకటేష్ ఆశ్చర్యంతో చూస్తాడు. మీరు? వృద్ధుడు: నేను నీ గురువు. నువ్వు ఎదగాలంటే ముందు నువ్వు నీలోని భయాన్ని జయించాలి. నిన్ను నువ్వు నమ్మాలి. మొదటి పరీక్ష. గురువు వెంకటేష్ చేతికి ఒక చిన్న పేపర్ ఇస్తాడు. ఇదిలో 3 ప్రశ్నలు ఉన్నాయి. సమాధానం రేపు చెప్పు. నీ మార్పు అక్కడినుంచే మొదలవుతుంది. వెంకటేష్ పేపర్ తీసుకుని ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేనా నా మార్గం? స్నేహితుల సందేహం. అక్కడే వెంకటేష్ ఫ్రెండ్ రవి, మరో ఫ్రెండ్ సుధాకర్ కనిపిస్తారు. ఏమయ్యా, ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఎవడితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. వెంకటేష్ ఏమీ చెప్పకుండా వెళ్తున్నా అంటాడు. వాళ్లు నవ్వుకుంటూ, నువ్వు ఎప్పుడూ మిస్టరీగా ఉంటావు అంటారు. వెంకటేష్ ఇంటికి వచ్చి ఆ పేపర్ని తెరిచి చూస్తాడు. అందులో, నీ జీవితంలో నిజంగా నువ్వు కోరేది ఏమిటి? నిన్ను నువ్వు నమ్మడానికి ఏం చేయాలి? నీ జీవితంలో నిన్ను నువ్వు మోసం చేసిన సంఘటన ఏది? దాన్నుంచి నేర్చుకున్న పాఠం ఏమిటి? వెంకటేష్ ఆ ప్రశ్నలను చూస్తూ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఫెయిల్ అయిన సందర్భాలు, స్నేహితుల మోసం, కుటుంబ బాధ్యతలు. వెంకటేష్ బెడ్పై కూర్చుని ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయడం మొదలు పెడతాడు. అతని ముఖంలో కొత్త ఆశ, కొత్త వెలుగు. వెంకటేష్ ఆ ప్రశ్నలకు ఎలా సమాధానమిస్తాడు? గురువు అతనికి ఏం నేర్పించబోతున్నాడు? అతని మార్పు మొదలయిందా? తదుపరి ఎపిసోడ్. మొదటి సవాల్, నమ్మకాన్ని పరీక్షించే రోజు. ఇలాంటి ఎపిసోడ్లు ప్రతి దశలో వెంకటేష్ జీవిత మార్పును మిస్టరీ, ఎమోషన్, సస్పెన్స్తో చూపిస్తాయి. స్టోరీ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత స్టోరీ వినటానికి.